సంయుక్త కిసాన్ మోర్చా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ జనరల్ బాడీ సమావేశంలోనే ఈ మధ్యనే సంయుక్త కిసాన్ మోర్చా నేషనల్ కమిటీ మెంబరు తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన రాయల చంద్రశేఖర్ అమరుడయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఘనంగా నివాళులర్పించి జోహర్లర్పించారు. ఆయన నాకంటే దాదాపు 10-15 ఏళ్ళు పెద్దోడైనా ఫోన్ చేసినప్పుడు చాలా అనేకుడు. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఎంత సున్నితమైన వ్యక్తి అనేది ఆయన పరిచయం దాదాపు 8 ఏళ్ళు ఉంది. ఏఐకేఎస్ఎస్ నుంచి నేను తెలంగాణ రైతాంగ ఉద్యమంలో పాల్గొంటున్న పరిచయం. కాబట్టి ఆయన నాకు 15వ తారీఖు రోజు తెలుగులో మెమోరండం పెట్టండి అని ఒకసారి ఫోన్ చేశాను. సాగరను చెప్తా అని చెప్పాడు. మళ్ళీ చేస్తే అక్క ఎత్తింది, మళ్ళొకసారి చేసిన. అప్పటికి ఆయన 17వ తారీఖు వచ్చేసిన, అప్పటికి చనిపోయి ఉండొచ్చు. కాబట్టి ఆయన లేకపోవడం చాలా దారుణం. అదే రకంగా దేశ రైతాంగం కొరకు, రైతాంగం పడుతున్నటువంటి బాధల కొరకు ఆయన చేసిన పోరాటం మనం మరవలేనిది. అదే రకంగా తెలంగాణలో ఎస్కేఎంలో పాల్గొని అందరినీ సమన్వయం చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగంలో మన తెలంగాణ రాష్ట్రానికి బాధ్యుడిగా ఉండడం కూడా మనకు చాలా మంచి పరిణామం. కానీ ఆ క్రమంలోనే ఆయన చేసినటువంటి బాధలు ఏమో తెలియదు కానీ, కాబట్టి ఆయన లేని లోటు చాలా బాధాకరం. కాబట్టి మాట్లాడుకోవడం బాధమైనటువంటి రోజు. తను చనిపోయాడని వాట్సాప్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఒక 10 నిమిషాలు నాకైతే నిండైనంత సమస్య నాకు ఏర్పడి ఒక గంట సేపు ఎవరితో మాట్లాడుకుంటా కూర్చొని తర్వాత పూర్తి చేయవలసి మాకు 1992లో నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా మా జిల్లా నుంచి సమస్యలు ఏదన్నా ఎవరు అడిగిన సమస్యలు ఎట్లాంటి ఉన్నా మాట్లాడి అందరినీ ఐక్యం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తను ఎంతో కృషి చేసినటువంటి చంద్రశేఖరన్న. అట్లా ఈ 2020 నుంచి ఎస్కేఎంలో ఏఐకేఎస్సీలో తను అన్ని రాష్ట్రాలలో చెప్పినట్టుగా తిరిగి ఏం భాషా పరంగా తనకు ఇబ్బందులు ఉన్నా కూడా నడుస్తున్న వాహనంలో ముందు కూర్చొని మన తెలంగాణ నాయకుడు జాతీయ స్థాయిలో ఒక 17 రోజులు రోజు పేపర్లలో అన్ని పేపర్లలో వస్తున్నప్పుడు మనం ఎంతో గర్వంగా చెప్పుకున్నాం. మా తెలంగాణ నాయకుడు చంద్రశేఖరన్న మా పార్టీ అని చెప్పుకుంటూ రోజు కూడా తను తన బాధ్యతగా అందరినీ కూడా ప్రతి కార్యక్రమం జాతీయ స్థాయికి వచ్చినప్పుడు వల్ల అందరికీ ఫోన్ చేసి తమలో ఈ కార్యక్రమం ఉంది. నాకైతే ఎప్పుడు కొత్త సమస్య వచ్చిందంటే ఫోన్ చేసి విషయం నాడు సమావేశం ఉంటుంది అని చెప్పి ఎంతో ఆప్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తి. తనకు 17వ నాడు కొన్ని వేరే పనులలో ఉండిందని తను ఫోన్ చేయలేదు. 17వ తారీఖు నాడు 10 గంటలకు ఫోన్ చేస్తే అక్క ఫోన్ ఎత్తింది. అక్క అన్నలేదంటే అన్నట్టు గొడవలు పోయినట్టుగా వెళ్ళిపోయాడు. ఏంటన్నా ఏం కావాలి అక్క, నేను అదే పెట్టామంటే ఏం చెప్పాలని అన్నది. అన్నతో ఒకసారి మాట్లాడక ఎస్కే కార్యక్రమాల విషయంలో కొంచెం మాట్లాడుకోవడం చెప్పాలన్నా నాకు ఫోన్ చేస్తాను. అప్పటికే తను అయిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. తను లేనటువంటి ఓటు రైతాంగ ఉద్యమాలకు కానీ కార్మిక రంగానికి కానీ మనకందరికీ కూడా తన లోటు మనం కూర్చోలేనటువంటి తనకు జోహార్ అర్పిస్తుంది. తన కుటుంబానికి ఇంకా రాయల చంద్రశేఖర అన్న గారికి అఖిల భారత వైఎస్ఆర్ రాష్ట్ర చంద్రశేఖర
చంద్రశేఖర్ అన్న గారు గత 50 సంవత్సరాల నుంచి విప్లవ ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని రైతాంగ ఉద్యమాలను అన్ని రకాల నిర్మాణాలను పటిష్టం చేసుకుంటూ జాతీయ స్థాయికి ఎదిగినటువంటి మన చంద్రశేఖర్ అన్న లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎస్కేఎం మీటింగ్లో అన్నగారు కలిసినప్పుడు చాలా అభిప్రాయంగా మాట్లాడుతూ మంచి అన్న మన మధ్య లేకపోవడం ఈరోజు అన్న ఆశయాల సాధన కోసం సంయుక్త కిసాన్ మోర్చా తరఫున అందరం మనం రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకుపోయేందుకు ఈ దోపిడీ వ్యవస్థను కూలగొట్టేందుకు అన్న ఏ విధంగా అయితే పోరాటంలో పాల్గొనడం ఆ విధంగా మనం మనిషిని మరొక మనిషి దోపిడీ సమాజం కోసం విప్లవ ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం మనం రైతాంగ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తూ అన్న కుటుంబానికి రైతాంగ సమితికి రైతు సంఘానికి పార్టీకి సంతాపం తెలియజేస్తూ అన్నకు జవాబు అర్పిస్తూ ప్రెస్ మీట్ ఉంటుంది 23వ తారీఖు నాడు మనం ఫిజికల్ మీటింగ్ పెట్టుకోవాలి. దాంట్లో ఎస్కేఎం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేసుకున్న ఈరోజు ఇక్కడికి అటెండ్ కావాల్సి అక్కడ మాట్లాడుకోవడానికి చాలా బాధాకరం. ఇంతకుముందు మిత్రులు మాట్లాడారు చంద్రశేఖర్ మాకు ఎక్కువ చంద్రశేఖర్ గురించి మాకు ఎక్కువ సన్నిహితం. ఎందుకంటే మా వరంగల్ ఏరియా కమిటీ పరిధిలో చాలా కాలం పనిచేశారు. అనేక ఆర్ట్స్పోర్ట్లు నిర్బంధాలు ఒకనొక టైంలో మావోయిస్టులు కూడా ఆయన టార్గెట్ చేసి హత్య చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు. అట్లా అటువంటి ఒడిదొడుకులను కూడా ఎదుర్కొని ఒక ఉద్యమ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని కాపాడడం కోసం ఇంకా ముందుకు తీసుకుపోవడం కోసం ఆయన కృషి మా వరంగల్ ఏరియా కమిటీ పరిధిలో చాలా ఉన్నది. మోబాద్ ప్రాంతంలో ఉన్నది. ఇట్లా అంచలంచలుగా ఎదిగి ఒక నాయకుడిగా గుర్తింపులోకి వచ్చి ఎదిగినటువంటి కాంపిటీ మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ కుటుంబమే ఒక కమ్యూనిస్టు తెలంగాణ సాయుధ పోరాటంలో ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి ఆ కుటుంబమే వాళ్ళ నలుగురు అన్నదమ్ములు కూడా విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళ పెద్దన్న అప్పయ్య గారు టీచర్స్ ఫెడరేషన్లో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. వాళ్ళ ఇంకొక అన్న రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కమిటీ సభ్యుడిగా రవణ అంటే ఆడికి ఉద్యమానికి ఒక పెట్టిందే పేరు. ఆ రవణ యొక్క అడుగుజాడల్లో చాలామంది కార్యకర్తలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే ఇన్స్పైర్ తోటి కాంపిటేటివ్ ఆర్సీఎస్ కూడా వచ్చి 75లో రాష్ట్రం తర్వాత ఇల్లెన్ ప్రాంతంలో ఆయన అవసరాలు ఉండి 85లో ఇల్లెన్ ప్రాంతానికి వచ్చాడు. 83 నుంచి కూడా ఖమ్మం జిల్లాలో, హైదరాబాద్లో, గుంటూరులో ఇక్కడ రకరకాల జిల్లాలలో ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన యొక్క పోరాట పటిమను స్ఫూర్తిని మనం అంతా కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సంయుక్త కిసాన్ మోర్చాలో కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మనకు ఎదిగాడు. మొత్తం జాతీయ పరంగా మొత్తం సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి ఇందులో భాగంగా అన్ని ప్రాంతాలలో ఆయన పర్యటించి మన తెలంగాణ నుంచి పర్యటించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది అకాలమరణం చెందడం అనేది చాలా బాధకరమైనది. సిపిఎం ఏఐక్యూని సైదాబాద్ సంఘం తరఫున వాళ్ళ కుటుంబానికి సంఘానికి ప్రగాఢ సానుభూతి వారి సిద్ధాంతం రైతుల కోసమే అన్న విధంగా ఇప్పుడు కాంగ్రెస్ చెప్పారు. వారి కుటుంబం, వాళ్ళ యొక్క అన్నదమ్ముల పరిధిగానం, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలను ఆ పునాదిలో నుంచి వచ్చినటువంటి చంద్రశేఖర్ గారు లాంటి వ్యక్తులు మళ్ళీ దొరకాలి అంటే చాలా కష్టం. కానీ అలాంటి వ్యక్తులు మన మధ్యలో లేకుండా పోవడం అంటే మనం చాలా విచారకరమైనటువంటి
బాధాకరమైనటువంటి విషయం. వాస్తవానికి అయితే నాకు తెలియదు, చనిపోయింది. ఇప్పుడు పక్కకే చెప్పింది ఆఫీసులో ఇట్లా ఉన్నది సంతానం అనేది కూడా. కానీ ఫోటో చూసిన తర్వాత అర్థమైంది వీరు అని. అందుకని వారికి వారి కుటుంబానికి